పార్లమెంటులో మరోసారి తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకవైపు నీట్ పేపర్ లీక్ వ్యవహారం, మరోవైపు రామమందిర విరాళాల వివాదం. ఈ రెండు అంశాలపై ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. దీంతో లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలు మరోసారి నిలిచిపోయాయి. ముందుగా నీట్ పేపర్ లీక్ అంశాన్ని ప్రతిపక్షం లేవనెత్తింది. విద్యార్థుల నిరసనలను పోలీసులు అణిచివేశారని ఆరోపించింది. అదే సమయంలో అయోధ్య రామ మందిర విరాళాల వ్యవహారం పైన సమాధానం చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. కొంతమంది సభ్యుల ప్రవర్తన పార్లమెంటు గౌరవాన్ని దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు. అయితే గందరగోళం దక్కకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తన సస్పెన్షన్ కు నిరసనగా పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. అటు సమాజ్వాదీ పార్టీ ఎంపీలు రామమందిర విరాళాల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ విరాళాల పెట్టెలతో నిరసన తెలిపారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరోవైపు పేపర్ లీక్లపై కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి వ్యక్తం చేసింది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పేపర్ లీక్ మాఫియాపై ఎలాంటి కనికరం ఉండవని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు అవసరమని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ జిప్తే తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ముందస్తు చర్యలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. పేపర్ లీక్ జరిగిన తర్వాత శిక్షలు విధించడం కంటే అసలు లీక్లు జరగకుండా చూడడమే ముఖ్యమన్నారు. అంతేకాదు కొత్త చట్టంపై కూడా సీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చట్టం నేరం జరిగిన తర్వాత చర్యలకే పరిమితమైందని, ముందస్తు నివారణకు సరిపడా ప్రాధాన్యం ఇవ్వలేదని పేర్కొంది. మొత్తానికి పేపర్ లీక్, రామమందిర విరాళాల వివాదం ఈ రెండు అంశాలు పార్లమెంటును మరోసారి వేడెక్కించాయి. ఒకవైపు ప్రతిపక్షాల ఆందోళనలు, మరోవైపు ప్రభుత్వం తన నిర్ణయాలను సమర్థించుకోవడం. ఈ ప్రతిష్టంభన తదుపరి సమావేశాల్లో తొలగుతుందా లేక ఇంకా కొనసాగుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.